హల్లెలూయా. ఈనాటి సేవకులకు తీసుకోవడమే కానీ ఇవ్వడం తెలియదు. అర్థమవుతుందా? ఒకానొక సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది సేవకులు ఎన్నో అనాథాశ్రమాలు కట్టారు, వృద్ధాప్య ఆశ్రమాలు కట్టారు, హాస్పిటల్స్ నిర్మించారు, స్కూల్స్ నిర్మించారు. తర్వాత ప్రజలకు, దేవుని యొక్క పిల్లలకు ఏమైతే అవసరతలు ఉన్నాయో చెప్పేసి అనేక రకమైనటువంటి అవసరతలను తీర్చారు. కానీ ఈనాటి సేవకులు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రజల కానించి పిండుకొని తినడమే తప్ప ప్రజలకు ఏదైనా మేలు చేద్దామన్న ఆలోచన ఒకరికి కూడా లేదు. ఎంత విచిత్రం ఆలోచన చేయండి. ఫోటో తీయాలంటే ఒక 10,000 రూపాయలు, నా పక్కన వచ్చిన భోజనం చేయాలంటే ఒక 10,000 రూపాయలు అంటే ఎంత ఘోరం ఒకసారి ఆలోచన చేయండి. ఈ రకంగా డబ్బులు దండుకొని ఏం చేస్తావు నాకు అర్థం కాదు. పోతే పోతే సమాజం మీద కుప్పలాగా వేసుకుంటావా నాకు అర్థం కాదు. ఎంత ఘోరంగా గమనించిన దేవుని బిడ్డలారా, కాపరన్న వాడు ఎలాగుండాలో తెలుసా? నువ్వు దేవుని చేత పోషింపబడుతున్నావు, బాగానే ఉంది. ఎవరన్నా లేమిలో ఉన్నప్పుడు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు నీ చేతన సహాయం కూడా చేసే విధంగా కాపరి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో కాపర్లు ఒకటి నేర్చుకున్నది ఏంటి తెలుసా? ఎంత కాడికి దశభాగాల గురించి చెప్పాలి, కానుకల గురించి చెప్పాలి, ఇవ్వటం గురించి చెప్పాలి, మంచిగా రాబట్టుకోవాలి. దీని మీదే ఫోకస్ చేశారు. ప్రజలు కూడా ఎలా తయారైపోయారనంటే అలాంటి వారిని నమ్ముతారు. అవును కదా? గొర్రెంట ఏం చేస్తుంది? కషాయాన్ని నమ్ముద్దంట. ఈనాటి ప్రజలు కూడా అలాగనే ఉన్నారండి. ఆ సూట్ వేసుకున్నాడంటే ఆ పాస్టర్కి ఇవ్వాలి చూడు, ఆయన కారులో వస్తే ఆయనకి ఇవ్వాలి చూడు, ఆయన టీవీలో కనిపిస్తే ఆయనకి ఇవ్వాలి చూడు, ఆయన యూట్యూబ్లో ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే ఆయనకి ఇవ్వాలి చూడు. అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా? వెళ్ళి ఇచ్చేయండి, బాగా మేస్తాడు. ఎవడో కూడా తెలియదు అసలు కనీసం. అర్థమవుతుందా? గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, కాపరి యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరి, ఎందుకనంటే నా ప్రాణమును గొర్రెల కొరకు పెట్టడానికి ఈ లోకానికి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు ఏ సేవకునైనా మనం కదిలిస్తే, ఎవడైనా సంఘం కొరకు ప్రాణం పెట్టే సేవకుడు ఉన్నాడా అంటే ఎవడో లేడు. ఎందుకో తెలుసా? పక్క సంఘంలో పాస్టర్ గారిని కొడుతున్నారా బాబు, పక్క సంఘంలో విశ్వాసులను కొడుతున్నారా, పక్క సంఘంలో ఇదిగో సంఘం మూతబడిందని అంటే నాకేం పట్టిందని చెప్పేసి ఇంట్లో కూర్చుంటారు. అవును కదా? ఈరోజు పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, మన క్రైస్తవ సంస్థలు. పెద్ద పెద్ద పేరు మూసిన పాస్టర్లు ఉన్నారండి. పేరుకి ఏం చెప్తారు తెలుసా? ఆసియాఖండంలో మాదే పెద్ద చర్చ అని చెప్తాడు. బుద్ధుంటే, సిగ్గు అనేది ఉంటే, క్రైస్తవుల మీద దేశవ్యాప్తంగా ఇన్ని దాడులు జరుగుతుంటే, ఇన్ని భయంకరమైన పనులు జరుగుతూ ఉంటే, ఒక లాయర్ని పెట్టి ఒక కేసు వాదించినవా నువ్వు? క్రైస్తవుల మీద జరిగేటువంటి దాడులను ఖండించగలిగినవా నువ్వు? ఏమయ్యా నీ పేరు ప్రఖ్యాతులు? పెద్ద సంఘం ఉంటే ఏం సుఖం? నువ్వు పెద్ద పాస్టర్ అయితే ఎవరికి నాకు అర్థం కాదు. పేరుకేమో మా అంత సంఘం, మా అంత ఏమంటారు, మాకు వచ్చే జనాభా, నాకున్న పేరు ప్రఖ్యాతులు ఎవరికి లేవని చెప్పి ప్రతి ఒక్కరు గొప్పలు చెప్పుకునేవాడే. ఈరోజు మరి క్రైస్తవులు జరిగేటువంటి, సమాజం జరిగేటువంటి, క్రైస్తవులు జరిగేటువంటి ఇబ్బందులు, సంఘాలు మూతబడుతూ ఉన్నాయి, సేవకులు చంపబడుతూ ఉన్నారు, విశ్వాసులు హింసింపబడుతూ ఉన్నారు. నువ్వు పెద్ద పాస్టర్ అయితే కనీసం ఒకసారి హైకోర్టులోనో లేకపోతే సుప్రీంకోర్టులోనో కేసు అయ్యొచ్చు కదా. క్రైస్తవుల మీద జరిగే దాడులు నా పని చెప్పొచ్చు కదా. డబ్బు ఏమైనా తక్కువ ఉందని కాడేమన్నా ఏం చేయరండి. పేరుకే మేము పెద్ద పాస్టర్లం అని చెప్పేసి బాగా పొగిడించుకుంటారు, మామూలుగా కూడా కాదు. గమనించిన పేద బిడ్డలారా, ఈ రోజుల్లో ఎవడు కూడా, ఏ కాపుర కూడా సంఘం కొరకు ప్రాణం పెడతాడంటే ప్రాణం పెట్టే పొజిషన్లో లేనే లేడు.